గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు. ఇక్కడ బ్యానర్ ఐటంగా కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలవనివ్వను అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటునే మోదీ అపహాస్యం చేశారు. ఆయనకు గులామైన కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదు అంటున్నారు. వరంగల్ను అభివృద్ధి చేసే వరకు నిద్రపోను, 100% రైతు రుణమాఫీ చేస్తాం. ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటంగా ఈనాడు ప్రచురించింది. రైట్ సైడ్ కనుక మీరు చూసినట్లయితే అనుయుద్ధ ముప్పు అంటూ అణ్వస్త్ర వినియోగానికి వీలు కల్పించే దస్త్రంపై పుతిన్ సంతకం చేశారు. రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించిన యుక్రెయిన్, యుద్ధ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న బైడెన్ నిర్ణయం అంటూ వార్తను హైలైట్ చేస్తూ ప్రధానమైన వార్తల్లో ఇది ఒకటిగా ఇచ్చింది ఈనాడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. కేసీఆర్ కాస్కో అంటూ నిన్న వరంగల్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలను హైలైట్ చేస్తూ కథనాన్ని బ్యానర్ ఐటమ్ను ఆంధ్రజ్యోతి ప్రచురిస్తూ మా కార్యకర్తల పౌరుషమా నీ కుట్రలు కుతంత్రాల తేల్చుకుందామంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పి మరీ ఓడించాం, లోక్సభలో సవాల్ చేసి 0కు పరిమితం చేశాం, కేసీఆర్ అనే మొక్కను మళ్లీ మొలకెత్తనివ్వం అంటున్నాడు. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ముఖ్యంగా టాప్ ఐటంలో ఒకటిగా ఇది నేటి తెలంగాణ అంటూ పలు ఫోటోగ్రాఫ్స్ని ముద్రించి గతంలో ఎలా ఉండే ప్రస్తుతం ఎలా ఉంది అంటూ వార్తను హైలైట్ చేస్తూ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం హుస్సేన్ సాగర్ తీరాన టీవీగా నిలబడ్డ పాలనా సౌధం, దేశం ఆశ్చర్యపోయేలా కేసీఆర్ సృష్టించిన అద్భుతం. కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని నిత్యం ప్రకటిస్తున్న కాంగ్రెస్ పాలనలో దానిపై నీడలు కమ్ముకున్నాయి. ప్రస్తుతం వాస్తు కోసం సచివాలయం గేట్లు మార్చే పనులు జరుగుతున్నాయి. బుల్డోజర్ కూల్చివేతలు, బతుకు బజారు పాలు, జరిమానా భయం, పోయింది ప్రాణం అంటూ 3 కథనాలను ఇస్తూ ప్రస్తుతం తెలంగాణ ఇలా ఉంది అంటూ వార్తను ఇచ్చారు. బ్యానర్ ఐటం విషయానికి వద్దాం. నిజ నిర్ధారణ పైన నిర్బంధం, ప్రజా సంఘాలపై పోలీస్ జూలం, లగచర్లకు వెళ్లకుండా అడ్డగింత, పెనుగులాటలో చిదిగిన మహిళా నేతల దుస్తులు, నిజాలు బయటపడతాయని అడ్డుకుంటున్నారా అన్నటువంటి క్వశ్చన్తో ఈ వార్తను హైలైట్ చేశారు. ఇక అభివృద్ధిని అడ్డుకుంటే జైల్లో వేస్తా, కాళ్ళల్లో కట్టెలు పెడితే ఊచలు లెక్క పెడతారు. వరంగల్ సభలో రేవంత్ రెడ్డి బెదిరింపులు. వెలుగు బ్యానర్ ఐటంగా కేసీఆర్ కాస్కో నీ పార్టీని మళ్ళా మొలవనీయ, నీ కుట్రలు తెలుసు, వాటికి విరుగుడు తెలుసు సీఎం రేవంత్ రెడ్డి. పవర్లో ఉంటే దోచుకునుడు, ప్రతిపక్షంలో ఉంటే ఫామ్ హౌస్లో పండుకునుడే నీ నైజం అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న వరంగల్లో విజయోత్సవ సభలో చేసిన ప్రసంగం ఇది. మాపై మిసైల్ దాడులు చేస్తే అణుబాంబేస్తాం, అణ్వాయుధ పాలసీని సవరించిన రష్యా అధ్యక్షుడు పుతిన్. ఏపీ వార్తా విశేషాల్లోకి వెళ్దాం. ఇక్కడ ఈనాడు ముందుగా 70,000 కోట్లతో బనకచెర్లకు గోదావరి నీరు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో చేపడతాం, పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం, జగన్ మూర్ఖత్వమే పోలవరానికి శాపం, 55,000 కోట్లతో 45.72 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు పూర్తి చేశాం, శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై చర్చలో సీఎం చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. నచ్చితే కోరినంత మేత అంటూ 5 ఏళ్లు న్యాయశాఖలో జగన్లా అడ్వకేట్లతోనూ క్విడ్ ప్రో కో సేవలు అంటూ వార్తనిచ్చారు. మరోవైపు పోలవరం గేమ్ చేంజర్, ఈ ప్రాజెక్టు పూర్తయితే కరువే ఉండదు అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. 2019-24 మధ్య జగన్ సర్కార్ విధ్వంసం ఇది అంటూ నిన్న శాసనసభలో చేసిన ప్రసంగాన్ని హైలైట్ చేశారు. నెక్స్ట్ సాక్షి. బ్యానర్ ఐటంగా అభివృద్ధిపైన అబద్ధాలే, అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆరోపణలన్నీ అసత్యాలే, కూటమి సర్కార్ విడుదల చేసిన 2023-24 సామాజిక ఆర్థిక సర్వేనే నిదర్శనం, స్థిర ధరల ఆధారంగా వైఎస్ఆర్సీపీ హయాంలో పెరిగిన వృద్ధి రేటు,
22-23లో 5.81%, 23-24లో 7.35% వృద్ధి. జాతీయ స్థాయి మించి రాష్ట్ర తలసరి ఆదాయం. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.